విశాఖలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం ఋషికొండపై వైసీపీ హయాంలో జరిగిన నిర్మాణం ఇప్పుడు కాకరేపుతోంది. 500 కోట్లతో మహారాజా ప్యాలెస్ ను తలపించేలా చేపట్టిన ఈ నిర్మాణాలను 3 ఏళ్ల పాటు కొనసాగించారు. దీనిలోకి పురుగును కూడా రానివ్వకుండా కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. మొత్తానికి వైసీపీ అధికారంలో ఉన్ననాళ్ళు కూడా విశాఖ ఋషికొండపై ఏం జరుగుతోందనేది ప్రధాన ప్రశ్నగానే మారిపోయింది. ఇది రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇక తాజా ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయి టీడీపీ పగ్గాలు చేపట్టాక ఋషికొండపై ప్రజాప్రతినిధులు జర్నలిస్టులను తీసుకువెళ్లారు. ఇక్కడి పరిసరాలను నిర్మాణాలను చూపించారు. ఇది మహారాజా ప్యాలెస్కు భిన్నంగా ఏమీ లేదని తేల్చారు. ఆ తర్వాత అనేక కథనాలు వచ్చాయి. అంతేకాదు వాటిపై వ్యాఖ్యానాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఈ ప్యాలెస్ రాజకీయంగా కీలక మలుపు తిరిగింది. గతంలో జగన్ ప్రజావేదికను కూల్చేయడంతో ఇప్పుడు ఈ ప్యాలెస్ను కూడా కూల్చేస్తారా అనే చర్చ మొదలైంది. అయితే విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబు అలా చేయకపోవచ్చు. కానీ ఈ ప్యాలెస్ను ఏం చేయాలన్నది మాత్రం సర్కార్కు పెద్ద ప్రశ్నగా మారింది. దీనికి 4 ఆప్షన్స్ పరిశీలిస్తున్నారు. వీటిలో ఒక్కటి వర్కౌట్ అయిన ప్యాలెస్ విషయంలో మంచి జరుగుతుందని కొందరు చెబుతున్నారు. వాటిలో మొదటిది కేంద్ర పర్యాటక శాఖకు ఈ ప్యాలెస్ను విక్రయించటం. రెండవది రాష్ట్ర పర్యాటక పరిధిలోనే దీన్ని ఉంచటం. అలాగే మూడవది త్రివిధ దళాలకు అప్పగించేలా నిర్ణయం తీసుకోవటం. చివరిగా 4వది ప్రభుత్వ అతిథి గృహంగా గుర్తించటం. ఈ 4 పరిధుల్లో ఒక్కటి సక్సెస్ అయినా పర్వాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కేబినెట్ సమావేశాలకు రాజధానిలో నిర్మాణాలు ఉన్నాయి. లేకపోతే కేబినెట్ సమావేశాలకు దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉండేది. ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఏర్పాటు చేయాలన్నా అది కూడా కడుదూరం. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఈ ప్యాలెస్ ప్రయోజనకరంగా కనిపించకపోవటం పెను సమస్యగా మారింది. దీంతో ఇప్పుడు 4 ఆప్షన్లను పరిశీలిస్తున్నారు.